నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వినాయక చవితి దగ్గరకు వచ్చేసరికి అసలు బొమ్మలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం ఏంటి పరిస్థితి ఏంటి, బడ్జెట్లో మనం కొనగలుగుతామా లేదా అనేది ప్రత్యక్షంగా పొయ్యి అక్కడ చూపిద్దామని వీడియో చేస్తున్నాను. నేను చూడండి, మేము పొయ్యేలోపు లారీల్లో ఇప్పటికీ బండ్లు బయలుదేరే టైంకి ఎక్కువ ఉన్నాయి, బొమ్మలు ఎక్కువ ఉన్నాయి. చూడండి, మీకు ఆ బొమ్మలు కూడా చూపిస్తున్నాను. అందరూ హడావిడిగా ఉన్నారు. ఇప్పుడు వచ్చేసాము, డైరెక్ట్గా వచ్చేసాం అనమాట తయారు చేసే దగ్గరికి. చూడండి, చిన్న బొమ్మలు 3 అడుగుల కాడి నుంచి 4 అడుగుల కాడి నుంచి కూడా బొమ్మలు తయారు చేస్తున్నారు. చిన్నపిల్లలు పెట్టడానికి ఎంతో ఉపయోగపడేలాగా బొమ్మలు తయారు చేస్తున్నారు. 9 అడుగులు ఉన్నాయి, 10 అడుగులు ఉన్నాయి, 4 అడుగులు ఉన్నాయి, అలాగే 12, 14 అడుగులు కూడా ఉన్నాయి. మీకు చూపిస్తాను, చూడండి. మీరు చాలా అందంగా తయారు చేశారు. ఇవన్నీ చిన్న చిన్న బొమ్మలు అన్నమాట. చిన్న పిల్లలు పెట్టుకోవడానికి ఉత్సాహంగా వినాయక చవితి పండుగను జరుపుకునేదానికి ఇవి చేశారనమాట. ఇక్కడ చూడండి ఎలా చేస్తున్నారు, చూడండి ఎలా చేస్తున్నారో కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో. మీకు తెలియదు కొంతమందికి అసలు ఎలా చేస్తారు ఏంటని. చూడండి ఎట్లా నీట్గా చేస్తున్నారో బొమ్మల్ని. ఇప్పుడు లోపలికి వెళ్దాం మనం డైరెక్ట్గా. కలరింగ్ పెయింటింగ్ ఎలా వేస్తారు చూడండి. ఫస్ట్ ఏంటంటే వైట్గా ఉంటుంది, తర్వాత వాటికి పెయింట్స్ వేస్తారనమాట. పెయింట్స్ మనం నచ్చిన విధానంగా వేసుకోవచ్చు. ఒకవేళ వైట్గా ఉంటే బొమ్మ ఆర్డర్ చేసుకునే వాళ్ళు, లేదంటే అంతా పెయింట్లు వేసిన తర్వాత కొనుక్కోవచ్చు అనమాట. మనం అది మన ఇష్టమో, ఎట్లా కొనుక్కునేది ఏంటని. ఇప్పుడు చూడండి, ఇవి పెయింట్లు వేసేసిన బొమ్మలు. క్రియేటివిటీ చూడండి, ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క విధానం ఉంది. చూడండి, ఇక్కడ అయోధ్య విధంగా బొమ్మ ఉందన్నమాట. కలర్ చూడండి, ఒక దగ్గర పింక్ ఉంటే ఒక దగ్గర ఎల్లో ఉంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఇష్టం కాబట్టి కలర్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వేసుకుంటారు అనమాట. ఇది మనం దగ్గర ఉండి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందని చూపిస్తున్నాను. చూడండి, ఈ బొమ్మ చూడండి ఎలా ఉందో అసలు. వెనక వెంకటేశ్వర స్వామి వచ్చి బ్యాక్గ్రౌండ్ చూడండి బ్లాక్గా. ఇక్కడ ఇది ఏంటంటే ఇంకా ఫుల్గా చేయాల్సి వస్తుందన్నమాట. ఫస్ట్ చూడండి, ఈ బొమ్మ చూడండి ఎలా ఉంది అసలు. లైట్ ఆర్చ్ అనమాట వెనక. ఈ బొమ్మ రేట్లు కూడా ఏందని చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. రేట్లు కూడా చెప్తాను అనమాట. అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ సంవత్సరం ఏంటి విషయం ఏంటని. ఈ బొమ్మ చూడండి, ఆ బొమ్మకి ఈ బొమ్మకి డిఫరెన్స్ ఏంటంటే అది కలర్స్ ఎక్కువ వేశారు పెయింటింగ్, ఇది కొంచెం తక్కువ వేశారు అనమాట. కింద కూడా చూడండి పీట ఎలా వచ్చింది, సింహాసనం మీద ఎలా కూర్చొని ఉన్నాడు వినాయకుడు అనేది బాగా చూడండి ఫ్రెండ్స్. మీకోసమే దగ్గరుండి మొత్తం ప్రత్యక్షంగా మీ కళ్ళ ముందు చూపించాలనేదే నా ఉద్దేశం అనమాట. తర్వాత చూడండి, ఈ బొమ్మ చూడండి, పంచలు చూడండి. ఇది బ్లూ ఉంటే అది పింక్ ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక విధంగా చూస్తారు కాబట్టి, బొమ్మలు ఒక్కొక్కరు ఒక విధంగా తీసుకుంటారు కాబట్టి వాళ్ళు డిఫరెంట్ వేలో వేస్తారనమాట. ఇవన్నీ చూడండి, సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. చూడండి, అక్కడ పని వాళ్ళు పనిచేస్తున్నారు, అది కూడా చూడండి మీరు. తర్వాత చూడండి, బొమ్మలన్నీ చూడండి, కళ్ళ ముందు కనిపిస్తున్నాయని బొమ్మలు చూడండి. మీకు డిఫరెంట్ మోడల్స్గా డిఫరెంట్గా తయారు చేస్తున్నారు. ఎంతో నేర్పరితనంతో హైదరాబాద్ నుంచి, కాకినాడ నుంచి, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనమాట. పెయింటింగ్స్ అవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో బొమ్మ. మాకు చాలా అక్కడ పోయిన తర్వాత ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. రాధాకృష్ణులు వచ్చి ఎలా ఉంది చూడండి. ఈ బొమ్మ చూడండి, వెనక ఆర్చులు ఇంకా ఫుల్గా అవ్వలేదు. ఇదితో చేస్తున్నారు, పని చేస్తున్నారు వాళ్ళు. మేము వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. ఏంది వర్క్ ఎలా చేస్తారు ఏంటి అని కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పారు. ఎక్కడి నుంచి వస్తారు ఏంటి, వాళ్ళ లేబర్ ఎంతో ఛార్జ్ చేస్తుంటాయి, వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అసలు ఏంటి అది పరిస్థితి కూడా నేను దగ్గరుండి మాట్లాడాను. చూడండి, కావాలంటే ఆమెతో మాట్లాడుతున్నాను అనమాట. ఆమె ఓనరు. ఇక్కడ మేము అడుగుతున్నాం ఈ బొమ్మ ఎంత ఏంటి అని అడుగుతున్నాం అనమాట మేము. ఇది చూడండి ఫ్రెండ్స్, బాహుబలి బొమ్మ అనమాట. ఇది బాహుబలి లెవెల్లో బొమ్మ తయారు చేశారు. ఇది 12 అడుగులు అంట ఫ్రెండ్స్ ఈ బొమ్మ. చూడండి, కింద వాహనము, కరుడు, పైన చూడండి ఆర్చు, నిలబడుకోన్న వినాయకుడు అనమాట. చూడండి, పిల్లవాడు కూడా పెయింటింగ్ చేస్తున్నాడు అక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఈ కళ్ళ ముందే కనిపిస్తుంది మొత్తం. అసలు షెడ్ ఎలా ఉంటుంది, దాని లోపల బొమ్మలు ఎలా ఉంటాయి, కొనుక్కునే వాళ్ళు పోయి ఎలా కొనుక్కుంటారు ఏంటి అనేది మీకు చూపించడమే నా ఉద్దేశం అనమాట ఈ వీడియోలో. చూడండి, ఈ షెడ్డే కాదు, ఇంకా వీడియోలో ఇంకా 3-4 తిరుగున్నాం అనమాట. మీకు రకరకాల బొమ్మలు రకరకాలుగా ఉన్నాయన్నమాట. అన్నీ చూసి మీరు లాస్ట్కి ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఏ మోడల్ నచ్చింది మీకు అనేది కామెంట్ చేయండి. ప్రైజెస్ కూడా చెప్తానమాట. 10 అడుగుల బొమ్మ 30 నుంచి 35 వేలు దాకా చెప్తున్నారనమాట వాళ్ళు. అది వెనక ఉండే డిజైన్ బట్టి అనమాట. 10 అడుగుల బొమ్మ పెట్టాలనుకుంటే 35,000 నుంచి 30,000 లోపు వెనక ఉండే డిజైన్ బట్టి మనకు రేట్ చెప్తారనమాట. ఇదే ఈ షెడ్లో కల్లా హైలైట్ బొమ్మ బాహుబలి బొమ్మ అనమాట. ఇది బాహుబలి బొమ్మ చూడండి, ఇంకా పెయింటింగ్ వేసి అదిరిపోద్ది అనమాట. ఇది ఇంకో షెడ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎలా ఉందో, పైన శివుడు అంతా. ఇది ఒక విధమైన బొమ్మ అనమాట. చూడండి, షార్ట్ కూడా క్లారిటీగా మీకు కలరింగ్ పెయింటింగ్ చూడండి, ఆ స్కిన్ చూడండి ఎలా కనిపిస్తుందో, నీట్గా తీసామన్నమాట.
చూడండి అనమాట, రకరకాల కలర్స్తో. ఎట్లా వినాయక చవితి దగ్గర వచ్చేసింది కాబట్టి అందరు పర్చేస్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అందువల్ల లాస్ట్ మూమెంట్లో అసలు ఎలా ఉంది, సేల్స్ కూడా ఎలా జరుగుతున్నాయో కూడా అడగడం జరిగింది వాళ్ళని. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. తర్వాత ఇప్పుడు రాబోయే బొమ్మ ఇంకా హైలైట్ బొమ్మ ఉంటుంది, అది చూడండి ఎలా ఉంటుందో. అదే మెయిన్ బొమ్మ అనమాట. మా వీడియోలో కల్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఆ బొమ్మే. మీకు రాబోతుంది, వెయిట్ చేయండి, చూడండి, మీరు ఖచ్చితంగా నచ్చుతుందన్నమాట మీకు. ఇది కూడా చూడండి దగ్గరుండి క్లియర్గా అసలు ఆర్చ్ ఎలా వస్తుంది, డిజైనింగ్ ఎలా వేస్తున్నారు. వీళ్ళు ఎక్స్పర్ట్స్ అండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదంట, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చి చేస్తున్నారు ఇదంతా. మీకు చూస్తేనే అర్థమవుతుంది అనమాట. దానికి స్కిల్ కావాలి, ఊరికే చేయలేరు అనమాట. ఇదంతా స్కిల్ ఉంటేనే చేయగలుగుతారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అదే ఎదురుగా ఉన్న బొమ్మ చూడండి, పడగల బొమ్మ. ఈ ఇయర్కి అసలు నేను చూడలే ఈ బొమ్మ ఎక్కడ, కానీ ఆ బొమ్మ చాలా హైలైట్గా నిలిచింది మా కళల్లో కూడా. దాన్ని ఇంకా పెయింటింగ్ వేయకుండా విధంగా చూపిస్తాను, ఇంకా మీకు దగ్గరగా చూపిస్తాను, అది చూడండి ఎలా ఉంటుందో. ఇది బొమ్మ కూడా మెయిన్ అనమాట మేము తీసిన వాటిల్లో. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బొమ్మలు కామెంట్ చేయండి. మీకు ఏ బొమ్మ నచ్చిందో మీరు కామెంట్ చేయండి కింద. ఇంకా మరికొన్ని బొమ్మలు కూడా చూపిస్తాం మీకు, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ 2 కూడా తీయడం జరగబోతుంది. చూడండి గణపతుడు కూర్చొని ఎలా ఉన్నాడు గణపతుడు, ఇదొక మోడల్ అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది ఈ బొమ్మ. పెయింటింగ్ అయితే వెనక వేయలేదు, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.